ఫ్రెండ్స్ ఇది శారీ అంతా పింక్ కలరు, బార్డర్ ఏమో రెడ్డిష్ కలరు, రెడ్ పింక్ కలనేత అనమాట. ఇంకా దీనికి ఇట్లా వచ్చినాయి. వాళ్ళు కృష్ణుడి బొమ్మ సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది, కలర్ కాంబినేషన్ మాత్రం బాగా వచ్చింది. అనుకోకుండా అన్నీ రెడ్లు అవుతున్నాయి ఎందుకో. రీసెంట్గా ఒక గ్రీన్ దాని మీద మాత్రం చేశాను కృష్ణుడిది. వీళ్ళది వచ్చినప్పటికీ మన తెనాల్లో ద ఫేమస్ 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 శారీస్ షాప్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు చూడండి బొమ్మ బాగుంది కదా, ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా ప్రతిదీ నేను చెప్పి మీకు ఇసుగు పుడుతుంది. నీట్గా వచ్చిందని చెప్పాలి. ఏంది చెప్పిన డైలాగే అనుకుంటారేమో, కానీ డిజైన్ చూస్తుంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇదిగోండి పంచి. ఇంకా వీళ్ళకి గ్రీన్ వచ్చింది, ఇంక అందుకని గ్రీన్ పంచె రానిచ్చాను. ఇంకా ఈ ఆఫ్ వైట్, రెడ్, గోల్డ్, బ్లాక్ యాజ్ యూజువల్ ప్రతి వాళ్ళ దానికి వేస్తాను. నెక్స్ట్ ఎల్లో వచ్చింది కాబట్టి నేను ఎల్లో పించాలు రానిచ్చాను. ఓకేనా, ఇది ఒకలాంటి సిల్వరు, అటు సిల్వరు కాదు గోల్డ్ కాదు, సేమ్ ఇదే షేడ్లో ఇదంతా పించాలకి రానిచ్చాను. అండ్ లైట్గా బ్లూ వచ్చింది. నేను ఇంకా అవుట్లైన్ వరకే బ్లూ రానిచ్చాను, ఎందుకంటే ఇక్కడెక్కడన్నా రానిస్తే గబ్బైపోయిద్ది ఇంకా బొమ్మ అంతా. ఇంక ఇది రానిచ్చాను. బాగుంది కదా, పించాలు కూడా నీట్గా వచ్చినాయి. బొమ్మ మాత్రం చక్కగా ఉంది. ఇప్పుడు మనము నెక్ అని ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా, నీట్ ఫినిషింగ్తో చక్కగా వచ్చింది వర్క్. బార్డర్కి నేను బ్లూ రానిచ్చాను. ఇదంతా ఇంకా గోల్డ్ అండ్ ఎల్లో అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్తో పించాలు వేశాను. అండ్ సేమ్ గ్రీన్ పంచ, ఇంకా జ్యువెలరీ స్కిన్ యాజ్ యూజువల్. ఇది కూడా కొంచెం థ్రెడ్లు కట్ చేయాలి ఫ్రెండ్స్. బాగుంది కదా వర్క్. వీటికి కుందన్స్ అనేది పెట్టరు ఫ్రెండ్స్, పెట్టను, ఎందుకంటే ఇది ట్రెడిషనల్ డిజైను. మనం మళ్ళీ కుందన్స్ పెడితే మళ్ళీ మోడర్న్ లుక్ వచ్చేసిద్ది, బాగోదు. ఇంక అందుకని ఈ డిజైన్ ఎవరికి వేసినా కూడా నేను కుందన్స్ అనేది పెట్టట్లేదు. బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు వీళ్ళదే మనం సెకండ్ శారీ సెకండ్ డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ వాళ్ళది సెకండ్ శారీ అంతా బాగా డార్క్ పింక్ కలర్ వచ్చింది, బార్డర్ ఏమో గ్రీన్ వచ్చింది. ఇంకా దీని మీద బ్లౌజెస్, అన్ని బ్లౌజెస్ వచ్చేటప్పుడు వాళ్ళే తెచ్చేసుకున్నారు. అండ్ ఇంకా పింక్ గోల్డ్ కాంబినేషన్లో వేయాలి. రోజ్ ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది రోజ్ ఫ్లవర్స్. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా నీట్గా వచ్చింది. అలా దూరంగా చూస్తే దబ్బుక్కున ఏదో మమ్మల్ క్లాత్ ఫ్లవర్ తీసుకొచ్చి యాడ్ చేసినట్టుంది, అంత నీట్ ఫినిషింగ్ ఉంది. షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో, రోజ్ ఫ్లవర్ షేపు. ఇంకా లైట్గా బ్లూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను బ్లూ డిజైన్లో యాడ్ చేయడానికి కుదరదు, ఇంకా అందుకని నేను జస్ట్ బుట్టీస్ రూపంలో ఇచ్చాను. చూడండి చాలా బాగా వచ్చింది కదా. అసలు ఈ ఆకు కూడా చూడండి, ఆకు కరువు తిప్పినట్టు ఎంత నీట్గా కరెక్ట్గా మన గులాబీ మొక్కకి ఆకులు ఉంటాయి చూసారా, కరువుగా అట్లా యాజ్ టీజ్గా ఉంది. చాలా బాగా వచ్చింది, అసలు ఎంత బాగుందో చూడండి. అదే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ మీద కూడా చాలా రియాలిటీగా ఉంటుంది. ఇది మనం రెడ్ తీసుకొని ఇది గ్రీన్ తీసుకుంటే ఆఫ్ వైట్ మీద మల్టీ కలర్స్ లాగా పనికొచ్చింది, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంది. ఇంకా కింద స్ట్రైట్ లైన్ వచ్చింది, కానీ నేను కట్ వర్క్ ఇచ్చాను, ఎందుకంటే దీనికి సంబంధించిన బ్యాక్ నెక్ వేరేది, అది సెలెక్ట్ చేసుకున్నారు, దాంట్లో కట్ వర్క్ వస్తుంది నెక్కి. అందుకని నేను హ్యాండ్కి కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాను, సెట్గా ఉంటుందని. బాగుంది కదా. ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి మనము ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ చూద్దాం. చూడండి దూరానికే బాగుంది, దగ్గరికి కాకుండా దూరానికి అసలు ఎంత బాగుందో చూడండి కదా. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాం. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. చక్కగా ఒక్కొక్క బుట్టి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది, అసలు ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. అసలు విడిగా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. చక్కగా కట్ వర్క్ వచ్చింది, కట్ వర్క్ నేను గోల్డ్ రానిచ్చాను.
ఈ రోజ్ ఫ్లవర్కి 3 కలర్స్ ఆప్షన్ ఉంది. ఇంకా అందుకని నేను గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ శారీ కలర్ పెట్టాను. ఇంకోటి ఏంటంటే ఇది మనకి డిజైన్లో ఇవ్వలేదు ఫ్రెండ్స్, జస్ట్ కింద 3 పైన 4 ఇలానే డిజైన్ ఇచ్చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఈ 3 వేస్తే ఇటు ఖాళీగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వెనక డాగ్స్ ఇస్తారు కదా, ఆ డాగ్స్ వేసినప్పటికీ ఇంకా ఇవి దగ్గరికి వచ్చేసి ఇదంతా ప్లెయిన్గా ఉంటుంది. నాకు అలా బాగాలేదు అనిపించి ఇంకా నేను మనకి లక్కీగా ఎగస్ట్రాది ఇది ఇచ్చారు ఈ డిజైన్కి. అన్ని డిజైన్స్కి అట్లా ఇవ్వరు. ఈ డిజైన్కి ఇది ఎగస్ట్రా ఇచ్చినప్పటికీ ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ మెజర్మెంటు మళ్ళీ ఈ మెజర్మెంటు చూసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. సేమ్ అట్లానే ఇటువైపు కూడా ఈ 3 సైడ్స్ కాదు, ఈ 4 సైడ్స్ మెజర్మెంట్లు చూసుకొని ఇక్కడ పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు ఫుల్ఫిల్గా ఉంది డిజైను. చాలా బాగుంది కదా. అసలు ఈ రోజ్ ఫ్లవర్ ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చేసి జస్ట్ 2 రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఏమన్నా మీకు ఫ్లవర్ డిజైన్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా. అండ్ కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టే ఎప్పటికప్పుడు వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు అవి చూడొచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళదే థర్డ్ డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది వీళ్ళది థర్డ్ శారీ అనమాట. శారీ అంతా ఇట్లాగా కనకాంబరం షేడ్ వచ్చింది, లైట్ వెయిట్ పట్టు శారీ. బోర్డర్ అంతా ఇట్లాగా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీనికి వీళ్ళు బటర్ఫ్లై డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు చూడండి, అసలు కలర్ కాంబినేషన్ కానీ అసలు ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా ఉందో మీరే చూడండి. అసలు వర్క్ డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉందో చూడండి మీరు. అసలు చూడండి, అసలు అవుట్లైన్ కానీ ఇదంతా ఒక విధంగా ఫిల్ చేయటం కానీ, ఇక్కడ ఒక విధంగా ఫిల్ చేయటం కానీ, 3 బటర్ఫ్లైస్ 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. ఇదొక మోడలు అండ్ ఇదొక మోడలు అండ్ ఇదొక మోడలు. ఓకేనా. దీంట్లో మనం గట్టిగా 3-4 కలర్స్ యాడ్ చేసుకోవాలి. ఇచ్చినట్లుగానే 4 కలర్స్ యాడ్ చేశాను. ఎందుకంటే శారీలో వచ్చిన పింక్ కలరు అండ్ గ్రీన్ కలరు అండ్ గోల్డ్ కలరు అండ్ సిల్వర్ బుటీ వచ్చింది ఫ్రెండ్స్. బుటీ ఇక్కడ కూడా సిల్వర్ యాడ్ అయింది. ఇంకా చక్కగా ఈ 4 కలర్స్తో వేశాను. దీనికి వచ్చిన బోర్డర్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్, చాలా పలచపలచగా కుట్టింది. ఇంకా అది ఇష్టం లేక నేను తీసేసి ఇలాగ కట్ వర్క్ రానిచ్చాను. ఇందాక డిజైన్ ఏమో ఇలా వచ్చింది కట్ వర్క్, ఇప్పుడు ఇలా వచ్చిందనమాట కట్ వర్క్. పెట్టిన మోడలు పెట్టకుండా వేస్తున్నాను బోర్డరు. పాపం వీళ్ళకి నేను చెప్పలేదు, మీకు ఎలా నచ్చితే అట్లా వేయండి అన్నారు. ఇంకా బోర్డర్ గురించి అంటే ఈ డిజైన్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. నేను చెప్పేది బోర్డర్ గురించి అనమాట. బోర్డర్ మరీ పల్చగా బోర్డర్ వస్తే అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇంకా నేను అది వేయకుండా ఇంకా నేను ఇలా కట్ వర్క్ రానిచ్చాను, నీట్గా ఉంటుందని. ఈ బుటీస్ కూడా వేరే డిజైన్లో బుటీస్, ఈ కట్ వర్క్ కూడా వేరే డిజైన్లో కట్ వర్క్ అనమాట. చాలా బాగుంది కదా. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. బటర్ఫ్లై చాలా నీట్గా ఉంది. అసలు వర్క్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ బ్యాక్గ్రౌండ్ పింక్ మీద ఇలాగా ఇంకా కనకాంబరం కలరు చాలా లైట్గా రానిచ్చాను, ఎక్కువ రానిస్తే కనపడదని ఎక్కువ ఇంకా గోల్డ్తో హైలైట్ చేశాను అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన నెక్ కూడా చాలా బాగుంటుంది. 1 సైడ్ వస్తుంది నెక్ కూడా, 1 సైడ్ బటర్ఫ్లైస్ వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. వీళ్ళ హ్యాండ్ 10 ఇంచెస్ ఫ్రెండ్స్, అందుకని ఇంతవరకే వచ్చింది మనకి హ్యాండ్. ఇంకందుకని నేను ఎగస్ట్రా ఈ బుట్టీస్తో కొంచెం హ్యాండ్ అంతా ఫిల్ చేశాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం నెక్ చూద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. నేను ఇంకా హ్యాండ్కి ఇచ్చినట్టు కట్ వర్క్ ఇచ్చాను, నైస్గా ఉంటుందని. అసలు చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క బటర్ఫ్లై ఒక్కొక్క మోడలు, 3 బటర్ఫ్లైస్ 3 మోడల్స్ ఇచ్చారు. సేమ్ అవే మళ్ళీ రిపీట్ అయినాయి అనమాట. చాలా బాగా వచ్చింది. అసలు విడిగా ఎంత బాగుందంటే దూరానికి చూస్తే బటర్ఫ్లై ప్యాచెస్ తీసుకొచ్చి పెట్టినట్టుంది. ఇదంతా నేను ఇంకా గోల్డ్ బుట్టీస్ రానిచ్చాను. ఫ్రంట్ కూడా చక్కగా సింపుల్గా 2 బటర్ఫ్లైస్ వచ్చాయి.
ఫ్రంట్ కూడా ఇంకా కట్ వర్క్ రానిచ్చాను. చాలా బాగుంది చూడండి, అసలు ఎంత నైస్గా ఉందో. విడిగా అయితే ఇదంతా జిల్ ఉంది, మెరుస్తూ బటర్ఫ్లై కదులుతుందేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. 3D బటర్ఫ్లై లాగా చాలా బాగా వచ్చింది. అసలు విడిగా భలే బాగా కనబడుతుంది. మీకు బ్యాక్గ్రౌండ్ రాణి కలర్ అవ్వటాన మీకు కొంచెం ఎందుకో డల్గా ఉందేమో, కానీ వీడియోలో కూడా చాలా బాగా వచ్చింది. మీరు కావాలంటే ఇన్స్టాలో చూడండి, చాలా బాగా వచ్చింది. అసలు ఈ లోపల కూడా నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. వీళ్ళు ఇంకా ఈ 3 శారీస్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. 4th శారీనేమో కట్ వర్క్ ఇచ్చారు. ఇప్పుడు అది కూడా చూద్దాము ఎలా వచ్చిందో.